हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। పురాతన కాలం నుండి ఉసిరికాయను ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఉసిరికాయను సకల రోగాలకు శత్రువుగా చెప్పవచ్చు. ఈ సీజన్లో ఉసిరికాయలు విరివిగా లభిస్తాయి. ప్రతిరోజు ఒక ఉసిరికాయ తింటే జీవితమంతా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఆయుర్వేదంలో ఉసిరికాయను సర్వరోగ నివారణగా చెబుతారు. త్రిఫల చూర్ణంలో ఒకటిగా ఉంది. ఇది పుల్లగా కాస్త వగరుగా ఉంటుంది. దీనిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, కాల్షియం, ఐరన్, బి కాంప్లెక్స్ విటమిన్స్, విటమిన్ సి, విటమిన్ బి, ఫైబర్, భాస్వరం, కెరోటిన్, ఎలర్జిక్ ఆమ్లం వంటివి సమృద్ధిగా ఉంటాయి. ఈ చలికాలంలో విరివిగా లభించే ఈ ఉసిరికాయలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉసిరికాయలతో మనం ఆవకాయ పచ్చడి పెట్టుకుంటూ ఉంటాం. చాలా రుచిగా ఉంటాయి. ఉసిరికాయలో ఉన్న ప్రయోజనాల గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కంటి చూపు మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే ప్రతిరోజు ఒక ఉసిరికాయ తింటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అధిక బరువు సమస్యతో బాధపడే వారికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఉసిరికాయ తినటం వలన శరీరంలోని అదనపు కొవ్వు కరిగిపోతుంది. బరువు కూడా తగ్గుతారు. ఉసిరికాయను మామూలుగా తినచ్చు, లేదా జ్యూస్గా తయారు చేసుకుని తాగవచ్చు. ఉసిరికాయలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల శరీరానికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా డయాబెటీస్ ఉన్నవారు తింటే వారికి ఇన్సులిన్ ఉత్పత్తి అనుకూలించి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. జ్ఞాపక శక్తి మందులలో కూడా ఉసిరికాయను ఎక్కువగా వాడుతూ ఉంటారు. జుట్టు సంరక్షణలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. ఉసిరికాయను ఊపిరితిత్తులు, కాలేయం, జీర్ణ మండలం వంటి సమస్యలకు బాగా ఎక్కువగా ఆయుర్వేదంలో వాడుతూ ఉంటారు. గ్యాస్, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవడానికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఆస్తమా, శ్వాసనాళాల వాపు, దగ్గు, రొంప, గొంతు నొప్పి వంటి సమస్యలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఉసిరిలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఉసిరిలో శరీరంలో అదనంగా ఉన్న కొవ్వులను కరిగించడానికి సహాయపడుతుంది. కామెర్లు ఉసిరిలోని లినోయిక్ ఆమ్లం వల్ల తగ్గుతాయి. కాలేయంలో చేరిన మలినాలను, విష పదార్థాలను బయటకు తొలగించి కాలేయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఉసిరి రసాన్ని ఉదయాన్నే తాగితే కామెర్లు నుంచి ఉపశమనం కలుగుతుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారు రాత్రి పడుకోవటానికి అరగంట ముందు ఒక ఉసిరికాయ తింటే ఆ సమస్య నుంచి బయటపడతారు. నోటి పూత, ఈ సమస్య వచ్చింది అంటే ఆహారం తీసుకోవాలన్నా ఏదన్నా తాగాలన్నా చాలా కష్టమైపోతుంది. ఈ నోటి పూతను తగ్గించడానికి ఉసిరికాయ చాలా బాగా సహాయపడుతుంది. అరకప్పు నీటిలో ఉసిరికాయ రసాన్ని కలిపి పుక్కిలించితే మంచి ఫలితం కనబడుతుంది. అలాగే ఒక ఉసిరికాయని తిన్నా మంచి ఫలితం కనబడుతుంది. ఒక్క పూటలో నోటి పూత సమస్య నుంచి బయటపడవచ్చు. కంటి చూపు మెరుగుదలకు ఉసిరి చాలా బాగా సహాయపడుతుంది. కళ్ళు ఎర్రబడటం, దురదని తగ్గిస్తుంది. సగం కప్పు నీటిలో 2 చెంచాల ఉసిరి రసాన్ని కలిపి ప్రతిరోజు తాగుతూ ఉంటే కంటికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. వయసు పెరిగే కొద్దీ వచ్చే సమస్యలు కూడా తొలగిపోతాయి. ఉసిరికాయలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. సహజ నిర్వీషీకరణ, రక్త శుద్ధీకరణగా పనిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటుంది. ఉసిరికాయలని ఈ విధంగా ఉడికించి రసం తీసుకుని తాగవచ్చు. ఈ విధంగా పెట్టుకొని ఉసిరికాయలను మెత్తని పేస్ట్గా చేసి వాటర్ పోసి రసం వడగట్టి దానిలో తేనె కలుపుకొని తాగవచ్చు. లేదా ఉసిరికాయ ముక్కలను కట్ చేసి జ్యూస్ తయారు చేసుకుని తాగవచ్చు. అయితే గ్యాస్ సమస్య ఉన్నవారు పచ్చి జ్యూస్ తాగడం కన్నా ఉడికించి తయారు చేసిన జ్యూస్ తాగితే మంచిది. లేదా ఉసిరికాయని తిన్నా పర్వాలేదు. కాకపోతే పరగడుపున ఉసిరికాయని తీసుకోకూడదు. గ్యాస్ సమస్య పెరిగే అవకాశం ఉంది. ప్రతిరోజు ఒక ఉసిరికాయ తీసుకుంటే ప్రేగు కదలికలను బాగా జరిగేలా చేసి పైల్స్ వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. జీర్ణక్రియ బాగా
సాగుతుంది. వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనంగా మారుతాయి. ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. దంతాలు బలపరుస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో. మీరు కూడా ఈ ఉసిరికాయని తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.